మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ హత్య రోజంతా ఉద్రిక్తతకు దారితీసింది. అంబేద్కర్ నగర్కు చెందిన గడ్డం మహేష్ ను సమీప బంధువులే ఒక ఫ్లాట్ కబ్జా విషయంలో హత్య చేస్తున్నట్లు మల్కాజగిరి ఏసీపీ చక్రపాణి తెలిపారు. ఈ ఫ్లాట్ విషయంలో ఆర్థిక లావాదేవీలపై బంధువులతో గొడవ జరిగిందని ఆయన తెలిపారు. ఈ నెల 17న మహేష్ ను ఆయన ఆఫీసులోనే చిన్న పరమేష్ తో పాటు మరో నలుగురు కలిసి కర్రలతో కొట్టి హత్య చేశారని అన్నారు. అదే రోజు ఎన్ఎఫ్సి నగర్లోని డంపింగ్ యార్డ్లో జేసీబీతో గుంత తీసి శవాన్ని పూర్తి చేశారని చక్రపాణి తెలిపారు. మహేష్ హత్యకు దారితీసిన కారణాలు ఇంకా ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుందని అన్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించామని అన్నారు. మల్లేశంది కేసు ఒకటి ఉన్నది, మిస్సింగ్ కేసు. మనకు మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయింది. అయితే తర్వాత నిన్న మనం ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో మనకు అతన్ని మన ఈ ప్లాట్ లావాదేవీల్లో వాళ్ళ సేమ్ కమ్యూనిటీ వాళ్ళతో అందులో అతన్ని మాట్లాడదామని పిలిపించేసి 15th రోజు అతని ఆఫీస్లో కర్రలతో కొట్టేసేసి చనిపోయిన తర్వాత అతన్ని ఇక్కడ కొండాపూర్ అవుట్స్కట్స్లో ఉన్న డంప్ యార్డ్ దగ్గరికి తీసుకొచ్చేసేసి నైట్ ఇక్కడ కూర్చిపెట్టారు. అది మన కేసు ఇన్వెస్టిగేషన్లో బయటపడితే నిన్న అక్యూజ్డ్లందరినీ మనము తీసుకొని కస్టడీ తీసుకొని ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ ఐడెంటిఫై చేసుకున్నాము. ఈరోజు ఉదయం మనము గట్కేసర్ ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో మనము డెడ్ బాడీని మనము తీయడం జరిగింది. ఎగ్జిమేషన్ చేశాము. తర్వాత టీమ్ ఆఫ్ డాక్టర్స్ మనం పిలిపించేసి టీమ్ ఆఫ్ డాక్టర్స్ సమక్షంలో